మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మీకు 2026 సంవత్సరం జూన్ మాసంలో గురుగ్రహ మార్పు అనేటువంటి విషయం పైన ద్వాదశ రాశులకు ఎలా ఉందో చూసుకునే ముందు మీకు వృశ్చిక రాశి వాళ్ళకు ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ వృశ్చిక రాశికి ముందు గ్రహాలు ఎలా ఉన్నాయి మే మాసంలో, జూన్ మాసానికి ఇలా వస్తాయి. అంటే గురువు 2వ తారీఖు 9వ స్థానానికి వచ్చి రాశిని చూస్తాడు. శుక్రుడు 8వ తారీఖు అష్టమంలో ఉంటూ భాగ్యంలోకి వస్తాడు, అంటే కర్కాటకంలోకి. రవిగ్రహము 7వ స్థానంలో ఉంటూ 15వ తారీఖు తర్వాత 8వ స్థానంలోకి వస్తాడు. కుజుడు 6వ ఇంట్లో ఉండి రాశిని చూస్తూ 20వ తారీఖు తర్వాత 7వ ఇంట్లోకి వచ్చి రాశిని చూస్తాడు, అంటే వృషభంలోకి. బుధుడు అష్టమ స్థానంలో ఉంటూ 22వ తారీఖు తర్వాత భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. రాహుకేతులు యథావిధిగా 4, 10 స్థానాల్లో, శనేశ్వరుడు 5వ స్థానంలో పంచమ శనిగా పోతున్నారు. ఇక్కడ గురువు రావడంతో ఒకసారిగా శనేశ్వరుని చూడడంతో పంచమ శని యొక్క ప్రభావం తగ్గింది. రాశిని చూడడంతో రాశికి శుభ ఫలితాలు పెరుగుతాయి. రాశ్యాధిపతి కూడా రాశికి 7వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి రాశిని మరొక రాశ్యాధిపతి చూడడం చాలా మంచిది. అదేవిధంగా దశమాధిపతి అష్టమంలోకి వెళ్తున్నాడు, అంటే దశమాధిపతి వృత్తిరీత్యా ఏదైనా ఆకస్మికమైన ఖర్చులు పెట్టేదానికి అవకాశం ఉంటుంది, అంటే అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి. అష్టమాధిపతి భాగ్యంలోకి వస్తున్నాడు, అంటే అష్టమాధిపతి భాగ్యంలోకి రావడం వల్ల ఆకస్మిక లాభము ఉంటుందని అర్థము. అందున ఉచ్చస్థ గ్రహంతో కలుస్తుంది కాబట్టి. వ్యయ సప్తమాధిపతి భాగ్యంలోకి వస్తున్నాడు, అంటే ఇక్కడ భాగ్యస్థానం బలపడింది, సప్తమ స్థానం బలపడింది, పంచమ స్థానం బలపడింది. చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మీరు మీ ఊర్లో కన్నా కొంచెం బయట వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశికి ద్వితీయ పంచమాధిపతి గురువు ఉచ్చ స్థితి బట్టి రాశిని చూడడము మీకు విశేష ఫలదాయకము. ఈ వృశ్చిక రాశికి మాత్రమే గురువు ద్వితీయ పంచమాధిపతి, ఇంక దేనికి రాడు. 2 స్థానాలు చాలా మంచివే. ఈ ఒక్క గురువు బాగుంటే చాలు, ఇంక వేరే గ్రహాలు అవసరమే లేదు మీకు. గురువు ఉచ్చస్థితికి వచ్చాడు కాబట్టి ఇంక వేరే గ్రహాలు ఎలా ఉన్నా కానీ అన్నింటిని ఆయన కవర్ చేస్తాడు. ఆయన ఇచ్చే శుభఫలితం ముందు వేరే వాళ్ళ వ్యతిరేకత కూడా పెద్దగా పనిచేయదు. కాబట్టి అన్ని రాశులకి ఇటు మేషము, ఇటు కన్య, ఇటు వృశ్చికం అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతున్నాయి గురువు యొక్క మార్పు వల్ల జూన్ మాసంలో. కాబట్టి ఈ గురువు శనిని చూడడం పంచమ శని బలహీనపడుతుంది కాబట్టి పంచమాధిపతి పంచమాన్ని చూస్తాడు కాబట్టి మీకు సంతాన భాగ్యము, అంటే పంచమ స్థానం అంటే సంతానం అర్థము. సంతాన భాగ్యం అన్నాడు వివాహం అవుతుందని అర్థము. వివాహం అయితేనే కదా సంతాన యోగ్యత వస్తుంది. అదేవిధంగా కులదేవత అనుగ్రహం కూడా కలుగుతుంది మీకు, ఎందుకంటే పంచమ స్థానం అంటే కులదేవత. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల కూడా ఇంకా విశేషంగా ఫలితం వస్తుంది. కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఆయన రాశిని చూస్తాడు. వివాహ యోగ్యత సప్తమ స్థానంలో రాశ్యాధిపతి ఉండడం వల్ల ఆ స్థానాధిపతి గురువుతో కలిసాడు భాగ్యంలో. కాబట్టి వివాహ మూలకంగా అనుకూలత, సంతాన మూలకంగా అనుకూలత, వివిధ రకాల అదృష్టాలు, భాగ్యము, తండ్రికి బాగుండడము, కర్కాటకంలో ఉన్నారు కాబట్టి తల్లికి బాగుండడము, దశమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన చేయడము, ఉలవలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించి 10 మందికి పంచడము చాలా మంచిది. కేతువుని కుజుడు చూడడం కూడా చాలా మంచిది. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే కుజవత్ కేతు అన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే కేతు దోషం కూడా పోతుంది. విఘ్నేశ్వర ఆరాధన చేయొచ్చు, మంచిది. కాబట్టి ఎటొచ్చి చూస్తే అత్యంత శుభదాయకంగా ఉన్నటువంటి అన్ని రాసుల్లోకి అత్యంత శుభదాయకంగా ఉన్న రాసుల్లో అతి తక్కువ రాసుల్లో వృశ్చిక రాశి ఒకటి. కాబట్టి మీరు మామూలుగా వృశ్చిక రాశి వల్ల వేరే వాళ్ళకు ఉపయోగపడిపోయేసి నష్టపోతూ ఉంటారు, వేరే వాళ్ళ బాధలు వింటూ ఆ బాధలు వీళ్ళు నెత్తనేసుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితి పోతుంది కుజుడు చూడడంతో. ఖచ్చితంగా ఉండగలుగుతారు, మొహమాట లేకుండా మాట్లాడగలుగుతారు. వ్యవసాయదారులకు బాగుంది. అదేవిధంగా సినీ కళారంగాల వల్ల కూడా బాగుంది, ఎందుకంటే శుక్రుడు బాగున్నాడు కాబట్టి. కాబట్టి శుభ వార్తలు అధికంగా వినేటువంటి మాసంగా, శుభ ఫలితాలు అధికంగా పొందేటువంటి మాసంగా ఈ మాసం వృశ్చిక రాశిని చెప్పవచ్చు. మీరు చేసేటువంటి రహస్యమైనటువంటి పరిశోధనలు, రీసెర్చ్లు, ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే వృశ్చిక రాశి అంటే ఒక ప్రాక్టీస్, ఒక పరిశోధన. మీ యొక్క పరిశోధనలకు పిహెచ్డీలు చేసే వాళ్ళకంతా కూడా మంచి మాసంగా చెప్పొచ్చు. తగిన గుర్తింపు, మెడల్స్, సత్కారాలు, 10 మందిల గౌరవం పెరగడం లాంటివి కూడా జరుగుతాయి.
కాబట్టి ఇక్కడ వ్యతిరేకంగా ఉన్న గ్రహాలు ఏదైనా తీసుకుంటే ఒక రవిగ్రహం అష్టమంలో ఉంది, గోధుమలతో ఉన్న ఆహారాన్ని దానం చేస్తే మంచిది, శివాలయానికి వెళ్ళొస్తే మంచిది. ఎందుకంటే శివుడు రవిగ్రహానికి అధిష్టాన దేవత రుద్రుడు. కాబట్టి శివాలయానికి వెళ్ళడం వల్ల రవి యొక్క అష్టమ స్థాన దోషం కూడా పోతుంది. ఆలయానికి వెళ్తే కనీసం 24 మినిట్స్ ఉండాలి, ఒక గడియ కాలం కనీసం ఉన్నంటే మీకు ఆటోమేటిక్గా ఆ యొక్క శివానుగ్రహం మీకు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ గోధుమలతో చేసినటువంటి ఆహారాన్ని నైవేద్యంగా శివుడికి సమర్పించి దానం చేయొచ్చు. గోధుమతో చేసిన కేసరి ఆరెంజ్ కలర్లో ఉండేట్టుగా చూసుకొని, లేదా క్యారెట్ ఆవులకు తినిపించవచ్చు, ఆరెంజ్ పండ్లు పిల్లలకు పంచవచ్చు, ఆరెంజ్ చాక్లెట్స్, జ్యూసు, చపాతీలు, పూరీలు అంతా గోధుమ పిండితో చేసినటువంటిది దానం చేయొచ్చు. అష్టమ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి తత్సంబంధించిన ఆహారాన్ని దానం చేయడం వలన ఆ అష్టమ స్థాన దోషం అనేది తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ ముగ్గురు గురువులు గురుస్థానంలో ఉన్నారు, శుక్రుడు, గురువు, బుధుడు. కళారంగంలో ఉన్న వాళ్ళకు, ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకు, ఆడిటింగ్ రంగం అంటే బుధుడు అంటే ఆడిటింగ్, చార్టెడ్ అకౌంటెంట్, మ్యాథ్స్ టీచర్ అని అర్థం. వీళ్ళందరూ కూడా ఆ వర్గాల వాళ్ళకి, ఆ చదువులు చదువుతున్న వాళ్ళకు అత్యద్భుతంగా ఈ మాసం ఉంది. ఈ రాశిలో పుట్టి ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకు భాగ్యస్థానం కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు, విదేశాలకు టూర్లు వెళ్ళడము, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. అటువంటి వాటికి అవకాశం ఉంది. కుజుడు చూస్తాడు కాబట్టి కాస్త కోపం ఎక్కువ ఉంటుంది, గురువు చూస్తాడు కాబట్టి ఆ కోపం కంట్రోల్ అవుతుంది. కుజుడు నియంత్రించాలంటే ఒక గురువు మాత్రమే నియంత్రిస్తాడు, ఇంకెవరు నియంత్రించలేరు. అదేవిధంగా కుజుని శని కూడా చూస్తాడు. కాబట్టి మీ యొక్క అనుభవపూర్వకమైనటువంటి నిర్ణయాలు, మెచ్యూరిటీగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు బాగా ఉంటాయి అని చెప్పవచ్చు. శని చూస్తాడు కుజుడిని, కుజుడు యొక్క రాశిని అంటే వృశ్చిక రాశిని గురువు చూస్తాడు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఎటు తిరిగి మీకు శుభ ఫలితాలే అద్భుతంగా ఉన్నాయి. ఈ వీడియోలో నేను చెప్పినటువంటి పరిహారాలు మీరు చక్కగా చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. 1-2 సార్లు ఈ వీడియో చూసి మీరు నాలెడ్జ్ కూడా తెప్పించుకోండి. ఏ గ్రహం ఎలా చూస్తుంది, ఏ గ్రహం ఎలాంటి స్థానానికి వస్తే నేను ఆ నాలెడ్జ్ కూడా నాకు తెలిసినంత మేరలో నేను ఇస్తూనే ఉన్నాను. చక్కగా మీకు ఈ వీడియో లైక్ అవుతుందని నేను భావిస్తున్నాను. గతంలో కూడా ఆదరించినట్టే ఈ వీడియోని కూడా మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ద్వారా మీకు ఆశీర్వాదం అందిస్తారని కోరుకుంటున్నాను. శుభం.